సొర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఒక కుక్కర్లో వాటర్ వేసి దాంట్లో సాల్ట్ వేసి అలాగే ఒక క్లాత్ తీసుకొని దాంట్లో చేపల సొన అనేది పెట్టి ఇది కట్టుకున్న తర్వాత ఇది మనం కుక్కర్లో పెట్టేసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఈలో ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర, మిర్చి, ఆనియన్స్, సాల్ట్ ఇవన్నీ వేసి బాగా యాగనివ్వాలండి. ఇవి బాగా వేగిన తర్వాత టమోటాను కూడా వేసుకోవాలి. ఇది కూడా సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లో పసుపు, కారం, జీలకర్ర పౌడర్ అలాగే ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఈలోగా మన సొన అనేది మనకి చల్లారిపోతుంది కాబట్టి వాటిని పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మన ఆనియన్స్ అనేవి మంచిగా ఉడికి సాఫ్ట్గా అయ్యాయి కాబట్టి దీనిలో తగినన్ని వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ కూడా బాగా బాయిల్ అయిన తర్వాత ఈ కట్ చేసిన మన పీసెస్ ఉన్నాయి కదండి అవి కూడా అందులో వేసేసుకోవడమేనండి. వేసేసుకొని మనకి దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకొని ఫైనల్గా గరం మసాలా వేసి కొత్తిమీరతో మనం ఎండ్ చేసేయడమేనండి. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో మీకు లైక్ అయితే కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.